హాయ్ అండి, అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. మా ఇంటి పని చేయిస్తున్న విషయం అందరికీ తెలిసిందే కదా. ముందర గార వేయడం అయిపోయింది, అలాగే రేకులు కూడా వంచేసామన్నమాట. ఇంకైతే కాంపౌండ్ కూడా కడుతున్నాం. ఇక్కడ ముందు గోడ ఉండేది కదా, ఆ గోడ మొత్తం పగలగొట్టేసి మళ్ళీ ఇలా కాంపౌండ్ గోడ అయితే కడుతున్నాము. ముందు ఇలా గేట్ లేదనమాట, ఇప్పుడు గేట్ కూడా పెట్టిస్తున్నాము. ఎందుకంటే చిన్న పాప ఉంటది ఆడుకోవడానికి, అలా బయట పంపించకుండా కొంచెం పెద్ద అయ్యేదాకా గేట్ లోపలే ఆడించుకోవచ్చు అనేసి ముందున్న కాంపౌండ్ గోడ కూడా సేమ్ ఇదే గేట్ పెట్టినాం. కానీ వన్ డే కి కదిలిచ్చేయడం వల్ల ఆ గేట్ సెట్ అవ్వలేదు అనమాట. ఇదే గేట్ అనమాట ముందు మా నాన్న వాళ్ళు వేసిన గేటు. సేమ్ రెండు గేట్లు, ఇటు సైడ్ ఒకటి అటు సైడ్ ఒకటి ఉండేవి. ఈ గేట్ ఇక్కడ ఒకటి వేస్తున్నాం కదా, ఇంకో గేటు మా బాబాయ్ వాళ్ళ ఇంటి దగ్గర వేద్దామని అక్కడ పెట్టినాము. కానీ అప్పుడైతే గోడ కట్టేటప్పుడు వాళ్ళకి కూడా వేయలేదు, అలాగే ఉండిపోయింది. ఈ గేట్ అప్పుడు వేసాము, సెట్ అవ్వలేదు. ఇప్పుడు రెండోసారి వేసాము. ఇలా వన్ డేకే కదిలిస్తే గేటు సెట్ అవ్వదు అనేసి 3 days అనమాట. అసలు ఇంట్లో నుంచి బయట పోవడానికి చాలా కష్టమైంది. ఇలా ఈ పక్క కూర్చి ఆ పక్క కూర్చి వేసుకొని గోడ మొత్తం ఎక్కిపోయాం 3 days అంతా. సో బాగా సెట్ అవ్వాలి అనేసి 3 days తర్వాత గేట్ అయితే ఓపెన్ చేస్తున్నాం అనమాట. బాగా సెట్ అయిపోయింది. అలాగే గేట్ ఇటు సైడ్ అటు సైడ్ కూడా కదలడం కొంచెం కష్టంగా ఉంటే అక్కడ మెస్రి అని అయితే కొంచెం పగలగొట్టారు. ఇప్పుడైతే గేట్ ఇటువైపు అటువైపు బాగా వెళ్తుంది. చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ముందంతా గేట్ లేదు, గేట్ ఉండడం వల్ల చాలా రకాలుగా సేవే కదా. ఏమన్నా ఇంటి ముందర ఏమన్నా పెట్టినా ఎవరు రారు. పైగా మా ఊర్లో చాలా ఎక్కువ కుక్కలు ఉన్నాయి. ఇలా గేట్ లేకపోవడం వల్ల అవి ప్రతి రోజు కూడా ఎంత తరిమినా సరే మిద్ది మీదకి వెళ్ళిపోయి పాడు చేయడము నైట్ టైంలో. అలాగే మా స్టెప్స్ మీదంతా పాడు చేస్తున్నాయి. ఫైనల్ గా గేట్ వేసాం, చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. 2 days కి తీసేద్దామన్నారు మా ఇంట్లో వాళ్ళు, ఎందుకంటే వచ్చిపోయేదానికి కష్టంగా ఉంది గోడెక్కి మళ్ళీ ఈ పక్క రావాలి అనేసి. నేనైతే 3 days పెట్టా, ఎందుకంటే బాగా సెట్ అవ్వాలి. సెట్ కాకుండా ఉన్నది అనుకోండి గేట్ మళ్ళీ ఊడొచ్చేస్తుంది అనేసి. సో 3 days తర్వాత, నా వల్లే 3 days తర్వాత తీయడం జరిగింది. ఫైనల్ గా గేట్ మాత్రం చాలా బాగా సెట్ అయ్యింది. లూజ్ గా కూడా ఉందన్నమాట గేట్ అయితే. ఇంటి ముందర అయితే కాంపౌండ్ కూడా కట్టడం అయిపోయింది. అలా గేట్ వేసేసాము, గారు కూడా వేసేసాము. అదే విధంగా ఇటు సైడ్ కాంపౌండ్ గోడకి ఉన్నాయి కదా ఒక స్తంభాల్లాగా, వాటిని అయితే పగలగొట్టేస్తున్నాం. ఎందుకంటే ఇంటి ముందర కట్టిన కాంపౌండ్ గోడకి అలాగే ఈ గోడకి రెండు సేమ్ ఉండాలంట. ఇటు సైడ్ అవి ఉన్నాయి కానీ ఉన్న వేస్ట్ కదా అనేసి మొత్తం పగలగొట్టేసి ముందర కాంపౌండ్ గోడకి ఈ గోడకి మొత్తం లెవెల్ గా వేసేసి మొత్తం ప్లాస్టింగ్ అయితే చేసేసాం అనమాట. ఇక ఈ మనీ ప్లాంట్ చెట్టు ఇక్కడ ఎందుకు నాటుతున్నామంటే, ఇంటి ముందు ఉండేది అక్కడే ఒక పాదిలాగా తీసి అక్కడ దానికి చిన్న గోడలాగా నీళ్లు పోసేదానికి కట్టిద్దాం అనుకున్నాం. గానీ అంటే వచ్చిపోయేదానికి కష్టంగా ఉందన్నమాట. అక్కడ అంటే కాళ్ళు తగులుతున్నాయి. అలాగే మనీ ప్లాంట్ అంటే కొంచెం బాగుండాలి కాబట్టి సో ఎందుకు అక్కడ పెట్టడం, అడ్డం కదా, పైగా వచ్చిపోయేదానికి కూడా అడ్డం ఉంటది అనేసి అక్కడ నుంచి పెరిగేసి ఇక్కడ ఇంటి పక్కనైతే నాటుతున్నాము. ఇక్కడ నాటేస్తే ఇంకా రేకుల మీద అలా అల్లుకుపోతుంది అనేసి మా తమ్ముడు అయితే ఇక్కడ నాటుతున్నారు అనమాట. ఎప్పటి నుంచి అనుకున్నాము ఇంటి ముందర ఉన్ని చాలా బాగుంటుంది చూడడానికి, రేకుల మీద అల్లిద్దాం అనుకున్నాం. కానీ అక్కడ వచ్చి పోయే వాళ్ళు కాలు తగిలిస్తారు, అంత పాడైపోతుంది, అక్కడ ఎందుకు ఉండడం వేస్ట్ కదా అనేసి ఇక అక్కడి నుంచి పెరిగి ఇక్కడైతే నాటుతున్నాం అనమాట. మేస్త్రి అన్న వాళ్ళు కూడా చెప్పారనమాట, మనీ ప్లాంట్ చెట్టు ఇక్కడ ఉంటే అడ్డమే కదా, కాలు అట్లా తగిలిస్తూ ఉంటారు వచ్చిపోయే దారి కాబట్టి అన్నారు. అంటే సందు నుంచి ఇటు సైడ్ నుంచి ఎవరైనా రావాలి అనుకుంటే ఇట్లా వెళ్ళాలి రావాలి అన్నప్పుడు కాలు తగులుతూ ఉంటుంది. బై మిస్టేక్ ఎవరికైనా కాలు తగిలినా దెబ్బ తగులుతుంది. లేదు చెట్టు కూడా కాలు తగిలిస్తూ ఉంటారు కదా. ఇక్కడ అడ్డము వేరే చోట నాటండి అన్నారు, కానీ మాకెందుకు ఇక్కడే ఉంటే బాగుంటుంది ఇంటి ముందు అనేసి అనిపించింది. అందుకే ఈ చెట్టు ఇన్ని రోజులు ఇక్కడైతే పెట్టామన్నమాట. ఇంకా సరే లాస్ట్ కు నేను మా తమ్ముడు డిసైడ్ అయిపోయి ఇక్కడ వద్దు బయట పక్కన నాటేద్దాము, ఎవరికి అడ్డం ఉండదు అనేసి పక్కనైతే తీసి నాటేసాము. ఇక ముందర గోడ మొత్తం కట్టడం అయిపోయింది. అలాగే బాత్రూమ్ మీద గోడ అనమాట. ఇదైతే రేకులు వంచాము, ఎక్కువ సందు ఉందనమాట. ముందు కూడా గోడ ఉండేది, ఊరికే ఇటుకరాళ్ళు పెట్టి కట్టాము గానీ దానికి ప్లాస్టింగ్ చేయించింది కానీ ఏమీ లేదనమాట. అందుకే ఇప్పుడు మొత్తం ఎక్కడా సందు లేకుండా బాత్రూమ్ ఎక్కడైతే రేకులు ఉన్నాయో వాటి వరకు అయితే హైట్ గా కట్టించేసాము. బాత్రూమ్ మీద కూడా ఇక గోడ కూడా కట్టడం అయిపోయింది. ఇక గుడి ముందర అనమాట. ఇదైతే గుడి ముందర కూడా గార వేపిద్దాం అనుకున్నాం, ఎందుకంటే మట్టి మట్టిగా ఉంది, చూడడానికి బాగోదు. మా ఇంటి పక్కనే కాబట్టి మొత్తం వేపించేస్తున్నాం గుడి ముందర కూడా. సో అక్కడైతే ఉన్న మట్టి అంటే హైట్ ఎక్కువగా ఉందన్నమాట మట్టి. సో అదంతా తొగి ఎత్తేస్తున్నారు. ఇక్కడ కూడా మొత్తం గార వేసేస్తే ఆల్మోస్ట్ అంతా పని అయిపోయినట్లే. మా గుడి ముందర అయితే ఇంత సదరంగా అప్పుడు ఉండేది కాదు. నా చిన్నప్పుడు మొత్తం పెద్ద చెట్టు ఉండేది, అలాగే గుడి పక్కన పెద్ద పెద్ద రాళ్ళు ఉండేవి అనమాట. మేమే జేసీబీతో అప్పుడప్పుడు కొంచెం కొంచెం పని చేపించడం వల్ల సో ఇలా మొత్తం సదరంగా చేపించాము మట్టి అలా వేసి. అందుకే అనమాట ఇప్పుడు ఇంత బాగుంది గుడి ముందర. కాకపోతే కొంచెం హైట్ అయిపోయింది అనమాట. గుడి ముందర ఎక్కువ మట్టి వేపించేసాము. గుడి పక్కన మట్టి రోడ్ అన్నా ఉంది ఇప్పుడు, అప్పుడైతే అసలు దారి కూడా లేదనమాట. నడిచిపోయేదానికి కూడా దారి లేకుండా రాళ్ళన్నీ ఉండేవి, రాళ్ళ మీదే నడుచుకొని పోయే వాళ్ళం.
బండ్లు అలా ఈ దారిన అసలు వచ్చేవే కాదు అప్పుడైతే. సో ఇప్పుడైతే మేము పెద్దగా అయ్యే కొద్దీ అప్పుడు కొంచెం పని చేపించడం వల్ల సో రాళ్ళు ఏం లేకుండా ఇప్పుడైతే మట్టి రోడ్ అయినా ఉంది. ఈ గుడి అయితే మా నాన్న కట్టించారు కాబట్టి గుడి ముందు కూడా గార వేపిద్దాం అనుకుంటున్నాము. ఎందుకంటే మా ఇంటి ముందర వేపించాము, పక్కనే మొత్తం మట్టిలాగా ఉంటది గుడి ముందు. సో ఎందుకు మొత్తం గార వేపించేస్తే సో చూడ్డానికి బాగుంటుంది కదా అనేసి, అది కూడా మా బాధ్యత కదా అనేసి గుడి ముందర అయితే గార అయితే వేపించేసామన్నమాట. సో ఫైనల్ గా గార కూడా వేయడం అయిపోయింది మొత్తం కూడా. ఇక మిద్దె మీద అనమాట ఎక్కువగా వాటర్ కారుతున్నాయి. దాదాపు 7,000 ఖర్చు పెట్టి ఏదో పెయింట్ తెచ్చి కొట్టాము. మిద్దె మీద వర్షం పడినా నీళ్లు ఇంట్లోకి రావు అంటే, వైట్ పెయింట్ లాంటిది. అయినా సరే నీళ్లు కొంచెం పడినా చాలు ఇంట్లో ఎక్కువగా వచ్చేస్తున్నాయి. అందుకే ఈసారి ఎటు ఇంటి పని చేపిస్తున్నాము, సిమెంట్ కూడా ఉంటది. ఈ కొంచెం పని చేపిచ్చేస్తే ఇప్పుడు ఎండాకాలమైనా ఇప్పుడు ఏం ప్రాబ్లం ఉండదు. కానీ వర్షాకాలం వస్తే ఎక్కువగా వాటర్ ఇంట్లోకి వచ్చేస్తాయి కదా, అప్పుడు కూడా పాప అలా ఉంటది, అప్పుడు ఇబ్బంది అయిపోతుంది. మళ్ళీ మేస్త్రీలు అప్పుడు వచ్చి పని చేయడానికి వీలుండదు, ఎవరు రారు కొంచెం పనికి అనేసి. సో నేనే చెప్పాను అనమాట మా తమ్ముడికి, చేపిద్దామంటే ఇంక వాడు ఒప్పుకోలేదు. కానీ చెప్పాను మళ్ళీ మేస్త్రీలు దొరకరురా, ఇప్పుడు చేపిస్తే బెటర్ అనేసి. సో ఇంకైతే మేస్త్రి అన్నకి చెప్పాము, తనైతే మిషన్ తెచ్చి మిషన్ తోనే మొత్తం కోస్తున్నారనమాట. ఇక్కడ ఎక్కువగా వాటర్ కారుతున్నాయి కాబట్టి ఇక్కడ కోసేస్తే మొత్తం మేము ఇంకా పగలగొట్టేయాలి. పగలగొట్టేసి ఇచ్చేస్తే ఇక్కడ సిమెంట్ వేసి బాగా మళ్ళీ వర్షం పడిన నీళ్లు కారకుండా చేస్తామన్నారు. చాలా గట్టిగా ఉందన్నమాట. మా నాన్న 1 అవర్ కష్టపడి చూడండి మొత్తం కూడా దీంట్లో ఉండే మొత్తం సిమెంట్ అంతా తీసేసి రాళ్ళు కూడా తీసేశారు. చూడండి ఇక్కడంతా బానే ఉంది. ఇక్కడ నుంచి చూడండి ఎంత లోతు మొత్తం ఎంత చీలిపోయి ఉందో. ఇక్కడే అనమాట, ఊరికే వర్షం పడితే చాలు ఇంట్లోకి వచ్చేస్తున్నాను నీళ్లు. అప్పట్లో ఇలా మోల్డింగ్ అలా ఉండేవి కాదంట. మాదైతే ఇప్పుడు బండల మీద అనమాట. మా నాన్న వాళ్ళు ఉన్నప్పుడు ఇలా బండలు పెట్టినారు. ఈ బండకి ఆ బండకి సందు ఉంటుంది కదా, ఆ సందుకి రాళ్లతో పాటు సిమెంట్ వేసి తర్వాత మిద్దె మీద గార వేశారంట. ఆ గార కొంచెం చీలిపోవడం వల్ల ఎక్కువగా నీళ్లు ఇంట్లోకి వచ్చేస్తున్నాయి. ఆ చిన్నప్పుడు అయితే, ఇప్పుడు పగలగొట్టాం కదా, ఇక్కడైతే నీళ్ళు అసలు కారేది కాదు, వేరే చోట నీళ్లు కారేది. అక్కడ మొత్తం సిమెంట్ వేసాము, అక్కడ ఆగిపోయింది. తర్వాత ఇక్కడ నీళ్ళు అయితే కారుతున్నాయి. ఇక బండల మీద అంటే తెలిసిందే, ఎక్కడో ఒక చోట చీలిపోవడం నీళ్లు కారడం జరుగుతూనే ఉంటది. సో ఎందుకైనా మంచిది ఇప్పుడు మొత్తం పగలగొట్టేసి సిమెంట్ వేపిచ్చేస్తే వర్షం వచ్చినా కూడా ఇబ్బంది ఉండదు అనేసి వేస్తున్నాము. ఇక ఇంటి ముందర ఈ గార కొంచెం పెండింగ్ ఉండిపోయింది. అప్పుడు ఆ రోజు సిమెంట్ లేక అలాగే ఈవినింగ్ అయిపోయిందని మేస్త్రీలు అయితే ఇంటికి వెళ్ళిపోయినారు. సో అందుకనేసి ఈ రోజు పని చేపిస్తున్నాం అనేసి ఇంటి ముందర ఈ గార కూడా పెండింగ్ ఉండకుండా చేపిచ్చేద్దామని గార వేపిస్తున్నాము. అలాగే ఇక్కడ మనీ ప్లాంట్ ఉంది కదా, ఇక్కడ కూడా కొంచెం రంధ్రం లాగా చూడడానికి బాగుండదని అక్కడ కూడా కొంచెం రాళ్లతో పాటు సిమెంట్ కూడా వేసి అక్కడ కూడా గారెకి లెవెల్ గా చేపిచ్చేసాము. ఇక మిద్దె మీద చూడండి, ఫస్ట్ అయితే సిమెంట్ పాలు పోసారు, తర్వాత వట్టి సిమెంట్ అనమాట, అంటే పొడి పొడిగా ఉంటుంది కదా సిమెంట్, ఆ సిమెంట్ వేసి మళ్ళీ పూతలాగా వేస్తున్నారు. ఆ తర్వాత మళ్ళీ సిమెంట్ పూత అనేది వేశారు. ఈ విధంగా 3 సార్లు వేశారనమాట, వర్షం పడిన నీళ్లు కారదనేసి. సో సిమెంట్ అయితే ఎక్కువనే పట్టింది, దాదాపు 1/2 మూట దాకా పట్టింది అనమాట దీనికే. ఉద్యోగం కదా ఇది కూడా సిమెంట్ మొత్తం
మొత్తం కూడా చూడండి బాగా వేపించేసాం అనమాట సిమెంట్ పూత అయితే. అలాగే గోడగా కూడా కట్టించేసాము, ఎందుకంటే ఇక్కడ కొంచెం పగిలిపోయి ఉన్నింది అప్పుడు, అందుకోసమని ఇక్కడ సిమెంట్ వేసి కట్టించేసాము. దీంతో పాటు గోడ చివరన చూడండి ఎక్కువగా ఇక్కడ కూడా వాటర్ పడినప్పుడు ఎక్కువ రావు గానీ గోడకైతే కొంచెం కారుతాయి అనమాట. అందుకే నేనే అనమాట ఇక్కడ సిమెంట్ పూత అయితే వేసాను, చేత్తో వేసేసాను అనమాట సిమెంట్ పూత ఇక్కడ మొత్తం కూడా. అండ్ ఇక్కడ చూడండి ఈ గోడ కూడా కొంచెం పగిలిపోయింది, అంటే రాసి మూల ఇట్లా కొంచెం తగ్గు ఉండకూడదు ఏదో అంటారు కదా, సో ఎందుకైనా మంచిది, కొంచెం చిన్న పనే కదా అనేసి అది కూడా చేసాము. ఇక మిద్ది మీద మొత్తం పని అయిపోయింది. ఇక గుడి ముందు చూడండి గారె అయితే ఈ విధంగా వేసేసాము. గారె వేసేసిన తర్వాత ఇక్కడ చూడండి వాటర్ మొత్తం పడినప్పుడు ఇలా వచ్చేస్తాయి, అందుకే ఇలా గడ్డలాగా కట్టించేస్తున్నాం అనమాట. ఇలా కట్టించేస్తే పడిన వాటరు అటు వెళ్ళిపోతాయి, ఇంటి ముందు రావు అనేసి. సో ఈ విధంగా చుట్టూ కూడా కట్టించేసాము. ఇక్కడే కాదు మా ఇంటి పక్కన అటు సైడ్ కూడా కట్టించేసాం అనమాట, పడిన వాటర్ ఇంటి ముందుకు రాకుండా అటు సైడే వెళ్ళిపోవాలనేసి. సో మొత్తానికి గార వేయడం, ఇలా గోడలు మొత్తం కట్టేయడం, కాంపౌండ్ గోడ కట్టడం, కాంపౌండ్ గోడకి ప్లాస్టింగ్ వేసేయడం, అలాగే గేట్ వేసేయడం, మిద్ది మీద కూడా పని చేపించడం మొత్తం అయిపోయింది. ఇంకా ఆల్మోస్ట్ ఆల్ మా ఇంటి ముందర అన్ని పని అయిపోయింది అనమాట. ఇక మా బాబాయ్ వాళ్ళ ఇంటి ముందర కూడా పని చేపిస్తున్నాము. ఏమేమి చేపిస్తున్నాం, ఎందుకు చేపిస్తున్నాం అనేది తర్వాత వీడియోలో చూపిస్తా అని చెప్తాను. ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా ఛానల్ నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తూ నన్ను ఎంతగానో బ్లెస్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా కృతజ్ఞతలు. అండ్ ఇక్కడ చూడండి మనీ ప్లాంట్ నాటిన చోట కూడా మొత్తం రాళ్ళు పెట్టి, ఎందుకంటే తొక్కేస్తారేమో ఎవరైనా అనేసి